ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ఇండియన్ వదిలి మళ్లీ విదేశాలకు వెళ్లబోతున్నారని ప్రాథమిక సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ దారుణంగా ఓడిపోయింది. దీంతో ఆ పార్టీ ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితి కావడం అత్యంత దారుణంగా తయారైంది. అటు పార్లమెంటు ఎన్నికల్లో కూడా పెద్దగా వైసీపీ పార్టీ రాణించలేకపోయింది. అయితే సీట్లు తక్కువ రావడంతో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. తెలుగుదేశం ప్రభుత్వం దీనిపై కోర్టుకు వెళ్లినా కూడా ప్రయోజనం తగ్గలేదు. అయితే ఏపీలో ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కువ శాతం బెంగళూరులోనే ఉంటున్నారు. బెంగళూరులో ఉన్న ప్యాలెస్లో తన భార్య వైఎస్ భారతితో కలిసి జాలీగా ఉంటున్నారు. ఏదైనా ఎమర్జెన్సీ అవసరం లేదా వైసీపీ నేతల హత్యలు జరిగితే తప్ప ఈపీకి రావడం లేదు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ వదిలి విదేశాలకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇందులో భాగంగానే విదేశాలకు వెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డితో పాటు విజయసాయిరెడ్డి కూడా కోర్టును ఆశ్రయించారు. అనుమతి కోసం సిబిఐ కోర్టులో పిటిషన్ కూడా వేశారు జగన్మోహన్ రెడ్డి అలాగే విజయసాయిరెడ్డి. అయితే వీరి పిటిషన్లపై ఈ నెల 30వ తేదీన విచారణ జరగనుంది. సెప్టెంబర్ మాసంలో యూకేకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి కోరడం జరిగింది. అటు సెప్టెంబర్ మరియు అక్టోబర్లో యూరప్ వెళ్లేందుకు విజయసాయిరెడ్డి కూడా అనుమతి కోరారు. అయితే యూరప్లో ఉన్న తన కూతుళ్ల కోసం జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే ఆయనకు తోడుగా విజయసాయిరెడ్డి వెళ్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి.